ఇప్పుడైతే నేను కాశీ అండ్ అయోధ్య అటు సైడ్ వెళ్తున్నాం అనమాట. యాక్చువల్గా మా స్వామి ముక్కున్నారు, సో ఇక్కడ అంతా తిరిగేసి వస్తాము అని. సో నన్ను కూడా రమ్మంటే సో దగ్గరికి నేను కూడా వెళ్తున్నాను అండ్ మీకు కూడా చూపించాలి కాబట్టి నేను ఈ వీడియో తీస్తున్నాను. సో వెళ్ళిపోదాం మరి, రండి. ఫైనలీ వచ్చేస్తాము, ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాను. ఓకే, బాయ్ బాయ్. ఇంజనీరింగ్ అయినా మెడికల్ అయినా మనకు అండగా భారత యూనివర్సిటీ అఫోర్డబుల్ ఫీజు. స్వామి మనమైతే ఇప్పుడు ట్రైన్ ఇంకా టైం ఉందని ఆ టైంలో ఏంటంటే టిఫిన్ చేయడానికి సికింద్రాబాద్లో ఉన్న వెజ్ రెస్టారెంట్ వచ్చాము. వెజ్ ఫ్రైడ్ రైస్కి పార్టీ తీసుకుంటారా? స్వామి నాన్ వెజ్ తింటాడు, నా కోసం మాలేసుకున్నాను. వెజ్ బిర్యానీ తింటున్నాడు స్వామి. అవునా? రే, దేవుడు అనేవాడు ఉంటే నాకు ఓ రోజు వస్తుందిరా. ఎవడంత హ్యాపీగా ఉండాలనుకుంటున్నాడో అంత హ్యాపీగానే ఉన్నాడు. నేను తప్ప అడగచ్చు కదా, చెప్తాం కదా. మా స్వామి ఫుల్ ఫైర్ లో ఉన్నాడు, తగ్గేదే లేదు. ఏమో ఏం చేస్తారో స్వామి నాకు తీసుకెళ్ళి ఈ జనం ఏంటి వెళ్ళండి. యాక్చువల్గా మేము హైదరాబాద్కి బేగంపేట నుంచి హైదరాబాద్కి వచ్చాము. ఖాళీగా ఉంటుంది అనుకుంటే ఇక్కడ చూడండి చాలా మంది, అసలు మాకు సీట్లే దొరకలేదు. ఇప్పుడు టైం ఎంత స్వామి? 11 గంటలకు కూడా ఇలా ఉన్నాయి. ఢిల్లీ ఎక్స్ప్రెస్. యాక్చువల్గా మేము ప్లాన్ అయితే అటు నుంచి వద్దాము, మాకు సీట్లు అన్ని దొరుకుతాయి అనుకుంటే అటు నుంచి వచ్చినా కూడా మాకు సీట్లు దొరకలేదు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి. మా ఊరు ఉన్నారు చూడండి, ఒక సీట్ సంపాదించి మేము 2 సీట్లు కూర్చున్నాము. సో ఇప్పుడైతే మేము ఏ ఊరికి వెళ్తున్నాం? ఓకే, నాగ్పూర్ వెళ్తున్నాము. సో నాగ్పూర్ వరకు మేము ఇలాగే కూర్చోవాలి, ఇంకేం మాకు ప్లేస్ లేదన్నమాట. మేము వేసిన ప్లాన్ ఫెయిల్ అయింది. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. మేము వేసిన ప్లాన్ ఫెయిల్ అయింది. ఈ సాంగ్ వల్ల సీట్ దొరికి సెట్ లేదంటే మేము కూర్చోనే వెళ్ళాల్సి ఉంటుంది. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. తర్వాత ఇచ్చిన సీట్ సంపాదిస్తాం మళ్ళీ కూడా. హాయ్, గుడ్ మార్నింగ్. యాక్చువల్గా నైట్ అయితే ఫుల్ పెద్ద సమస్య వచ్చి పడిందే. చాలా చూడండి అందరు. ఇప్పుడు తుప్పల్లోకి వెళ్ళకూడదమ్మా. సో నైట్ అయితే ఫుల్ అండ్ మాకు టైం పాస్ కూడా బాగైందన్నమాట ఇక్కడ. సో ఇక్కడ సీట్లు దొరికింది, గొడవ అవుతాయి కదా, సో అలాగే అయిందన్నమాట. సో బాగా అనిపించింది. అండ్ ఇంకా మేము టైం అయితే 9 o'clock అవుతుంది అండ్ ఇంకా 3 వరకు ఉందన్నమాట. ఇంకా 3 ఫైనలీ ఇప్పుడు వచ్చానన్నమాట. సో అండ్ నిన్న ఎక్కితే ట్రైను అండ్ ఈరోజు మధ్యాహ్నం దిగాను. చూడండి ఏం చేస్తున్నాడు పాపం. నాకేం కనపట్టలేదు. నేను ఇప్పుడైతే ఏం బ్రో, ఏమైంది?
అది ఏమైంది? ఆహా. ఇప్పుడైతే మేము ట్రైన్లోనే దిగేసాం అన్నమాట. సో అక్కడ నుంచి దిగి వచ్చేపాటికే మాకు చావు కనిపించింది. ఇంకైతే మాకు రాజమండ్రి అనే ఒక ఫ్రెండ్ కూడా కలిసాడు. ఇంకా మా వాడు అయితే బతికొచ్చాడు మళ్ళీ. బాబాయ్ ఇంకోతే రాకుండా తీసాం. ఎలా వచ్చేస్తున్నాడు అన్నమాట. యాక్చువల్గా 6కి ఉంది ట్రైన్. మళ్ళీ మార్నింగ్ 3కి దిగుతాం మేము. ఇంకా ఫుల్ జర్నీ. బ్రో చాలా బాగుంది చేశారమ్మా లోకల్ క్వాలిటీ. స్లీపర్ క్లాస్ అది బుక్ చేయండి. జనరల్ అనుకుంటాం. యాక్చువల్గా జనరల్ అయితే కాదు, స్లీపరు. ఇదైతే జనరల్ అయితే కాదు బ్రో, స్లీపర్ కూడా ఇంతమంది ఉన్నారంటే మీరు అర్థం చేసుకోండి మేము ఎంత రిస్క్ పెట్టి వెళ్తున్నామని. ఈ రిస్క్లో మాకేం పెద్ద అంత ఇదేం ఉండదు. అటుకి వెళ్ళి చూసిన హ్యాపీనెస్ మాకు గుర్తుంటుంది అన్నమాట. సో ఇప్పుడైతే మాకు నిలుచుకోవడానికి కూడా స్పేస్ లేదు నా దగ్గర. చెప్పాలంటే నిలుచుకోవడానికి కూడా స్పేస్ లేదు. చాలా ట్రబుల్ బ్యాగ్స్ మొత్తం ఇలా కట్టుకొని అది పెట్టుకుంటున్నాం. ఇదే కుంభమేళ బ్రిడ్జ్ బ్రో, చాలా బాగుంది. హైదరాబాద్లో కూడా సేమ్ ఇలాగ ఉంది, చాలా చిన్నగా ఉంటుంది. ఇదైతే చాలా పెద్దగా ఉంది బాబోయ్. దీని కింద అంతా వాటరే. మళ్ళీ సేమ్ హైదరాబాద్లో కూడా కింద వాటర్ ఉంటుంది. చాలా అవసరం ఉంది. లైటింగ్ మొత్తం. ఇక్కడ ఏమంటే ట్రాఫిక్ చాలా ఉంది. పోలీసు వాళ్ళు మొత్తం స్ట్రిక్ట్గా ఉన్నారు బాబోయ్. ఫైనల్గా అయితే వచ్చేసాము. సో వెళ్తున్నాము. స్నానాలు యాక్చువల్గా మార్నింగ్ ఉంటుందంట. మార్నింగ్ 4 o'clock ఓపెన్ ఉంటుంది. సో మేము అప్పుడైతే రెస్ట్ తీసుకోవాలని చూసుకుని జస్ట్ ఒక 2 hours రెస్ట్ తీసుకొని స్నానం చేసి ఓకే. ఇంకా మా ఊరు మా ఫాన్ రాజమండ్రి అంట ఫ్రెండ్, మా ఫ్రెండ్. ఇదే కుంభమేళ బస్ స్టాండ్. ఇటు సైడ్ అయితే బస్ స్టాండ్. మనం వెళ్ళే దారి ఆటో అయితే అక్కడి నుంచి ఇక్కడికి 500 తీసుకున్నాడు మా ముగ్గురికే. మేము ఇంకా 4 kilometers నడవాలి. ఇప్పుడు అయితే కాలు నొప్పి వచ్చేస్తుంది. ఇప్పుడే అంత దూరం రైల్వే స్టేషన్ నుంచి 1 kilometer నడిచాం. మళ్ళీ అక్కడ ఆటో ఎక్కి బాబాయ్ ఇక్కడ మళ్ళీ నడచాలంటే ఇంకా ఏమైపోద్ది. కాలు మొత్తం నాకు ఇప్పుడే కాలు నొప్పులు వచ్చేస్తున్నాయి. సో మా వాళ్ళు అయితే ఇంకా వీడియోస్ తీసుకొని ఫొటోస్ తీసేసుకుంటున్నారు బాగా. మీకు ఇంకోటి తెలుసా, ఇక్కడ ఈ ఆప పుల్లలన్నీ అమ్ముకుంటున్నారు. అది ఎంత 4 వచ్చి 40 rupees, ఈచ్ వన్ 10 rupees. మేము వచ్చేటప్పుడు చూస్తే కానీ మనుషులే లేరు అనుకున్నాం ముందర. లోపల మాత్రం చాలామంది ఉన్నారు. ఎల్లుకైతే మనుషులు పెరుగుతున్నారు కానీ ఎక్కడ కూడా తగ్గలేదు. lakhs of పీపుల్స్ ఉన్నారు ఇక్కడ బాబు. నేనైతే ఇప్పుడు ఫేస్ వాష్ చేసుకోవాలి. సో వాటర్ ఎక్కడ దొరుకుతుందా అని చెప్తున్నాను. పాప చూడండి ఎంత బాగా, చిన్న పాప మళ్ళీ ఒక తాడు పైన మాకు ఎలా సూపర్ కదా, అమేజింగ్. మేమైతే ఇక్కడ ఒక 1/2 hour చూసుకుని ఉండిపోయాం అలాగే. సరే అన్నాడు, ఇంకా ముందుకు వెళ్తున్నాం మేమైతే. ఇప్పుడు ఇక్కడైతే వాటర్ చూడు ఎంత వేసుకున్నారు. అంతా ఒక్కొక్కరు వచ్చి 5-5 క్యాన్లు తీసుకెళ్ళిపోతున్నారు. ఇంకా వాటర్ ఎక్కడ ఉంటుంది చెప్పండి మీరే. ఫైనల్గా అయితే వచ్చేసి నేను కూడా మునగడానికి వెళ్ళిపోతున్నాను.
బాబోయ్ చల్లగా ఉంది ఫ్రెండ్స్, చాలా చల్లగా ఉంది. టైం ఎంత తెలుసా మీకు? ఎగ్జాక్ట్ 3 o'clock. అవునైతే పట్టేసుకోపోయినా ఇంకేమైతే అది అయిపోయినాయని వెళ్ళిపోతున్నా లోపలికి. చాలా చల్లగా ఉంది, చల్లగా బాబోయ్ చల్లగా ఉంది. నేనైతే ఫస్ట్ ఒక మునిగేసాను. వన్స్ మునిగాక బాబోయ్ ఇంకా అయిపోయింది అనుకున్నాను, పడిపోయేవాడిని. బాగా చాలా అని ఇంకా మీదకి వచ్చేసాను అనమాట. మా వాడైతే వీడియో మంచిగా తీరా అని చెప్తే వాడైతే అటు ఇటు తిప్పేస్తున్నాడు. ఇంకా అందరూ బాగా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంక వచ్చేసాము. ఫైనల్గా అయితే ఇంకా అయిపోయింది. ఇప్పుడైతే కాశీ వెళ్దాం అనుకున్నాము. ఇంకా కాశీకి వెళ్ళిపోవడానికి రెడీ అయిపోయి ఇంక వచ్చేసాము. చూడండి మేము వెళ్ళేటప్పుడు ఎంతమంది ఉన్నారు, వచ్చేటప్పుడు చూడండి ఎంతమంది ఉన్నారు. వెళ్ళేటప్పుడు అసలు మనిషి మాకు అసలు అంత లేరు అనుకున్నాను. ఇప్పుడు బ్యాకప్ అయిపోతున్నాం కదా, మళ్ళీ చూడండి ఎంతమంది ల్యాక్స్ ఆఫ్ పీపుల్స్ ఉన్నారు. 150 సంవత్సరాల తర్వాత వచ్చేదంట ఇది. అంటే ఇంకా మళ్ళీ నెక్స్ట్ మనం వస్తామో రామో తెలియదు, అండ్ మనం ఉంటామో లేదో తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఐఎమ్ హ్యాపీ.